to Public TV News. Bulletin ముందుగా headlines. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు తరలించిన టెక్మాల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు బేవనపల్లిలో నూతనంగా నిర్మించిన ఊరి గంగమ్మ ఆలయం కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించిన పత్రికలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20-21వ తేదీలలో ఆలయానికి వేద పండితులచే ఘనంగా కుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుందని, దానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కుంభాభిషేకానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు నుండి ప్రజలకు అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నివేదయామి. ఓం ప్రణాయ సముదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఆత్మ బ్రహ్మణే నివేదనం నివేదయామి. నారికిరణ కదలీపడ నివేదనం నివేదయామి. ఓం భూర్భువ స్వాహ. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రాజాయ ప్రసదసాహినే నమో వయం వైశ్రవణాయ పూర్వగే సమేత రామాన్ రామనామాన్ మధ్యం కామేశ్వర వైష్ణవ దదాదో వీరాయ వైశ్రవ వరాయ మహాదేవాయ శ్రీయం వరాయ సుదాంతరాయ సుదాగ్ని గాలాయ జయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః. ఓం దశాంగం గురు వేదం సుగంధం చ మనోహరం ఆగ్రేయం సర్వదేవానాం ధూపయం ధూపం ప్రతిగృహ్యతాం. ఓం జగత్ప్రణాయ విద్మహే గంధవాహనాయ ధీమహి తన్నో. పూజ కార్యక్రమాల్లో పత్రిక పూజలు నడుస్తుంది. పత్రిక పూజల్లో అందరూ భక్తాదిగులు అందరూ కలుసుకున్నారు. ఈ బేవనపల్లి గ్రామంలో గంగమ్మ దేవస్థానము కొత్తదిగా తలపించి దాన్ని ఊరు గంగమ్మ దేవస్థానము కుంభాభిషేకం నడుస్తూ ఉన్నది. అందరూ భక్తాదిగులను కలుసుకొని కుంభాభిషేకాన్ని జరిపించిన పత్రిక పూజ నడిచింది. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి చెప్పి ఈ ఊరు భక్తాదిగుల్లో కోరుకుంటారు. బేవనపల్లి గ్రామంలో 7వ వార్డుకు సంబంధించి పత్రిక పట్టింటాము. ఊరి గంగమ్మ ఉత్తరంగా ఊరి గంగమ్మ దేవస్థానం ప్రజలందరికీ నమస్కారములు. ఈ విషయం తెలియజేయడం ఏమనగా ఊరి గంగమ్మ గుడి ఓపెనింగ్ కోసము పత్రిక పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు ఆచాపన లేకుండా ప్రజలందరూ కలిసి నూతనంగా కార్యక్రమాన్ని చేకూర్చాలని చేయించాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఇట్లా బేవనపల్లి గ్రామానికి 7వ వార్డు బాలరాజు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డేటు 21-22 కుంభాభిషేకం పూజ 20 కార్యక్రమం ఉంటుంది. దయచేసి భక్తాదులందరూ ఊరి గ్రామస్తులందరూ పెద్దలందరూ కలుసుకుని దీన్ని నూతనంగా ఆహ్వానించి అందరినీ చేకూర్చి బాగా చేసి ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లా కుప్పం మున్సిపాలిటీ 7వ వార్డు బేవనపల్లి గ్రామస్తులు. హైదరాబాద్ పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆవరణలో బీజేపీ మహిళలు మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ డీకే అరుణ. ఉత్సవాలలో పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డీకే అరుణ సాయంత్రం 6 గంటల వరకు అనుమతులంటూ బతుకమ్మ సంబరాలను ఆపివేసిన పోలీసులు. బతుకమ్మ సంబరాలు నిలిపివేయడంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం. బతుకమ్మ ఆడాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలా? కాంగ్రెస్
కాంగ్రెస్ సర్కార్ను ఉతికి ఆరేసిన డీకే అన్న రాష్ట్రంలో ఒక నియంత పోయాడు అనుకుంటే మరో నియంత తయారయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో బతుకమ్మ ఆడుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా? తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు, ఇచ్చినోళ్ళమంటూ వీరు గద్దెనెక్కారు. తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు, ఇచ్చినోళ్ళమంటూ వీళ్ళు గద్దెనెక్కారు. ఇదైనా తెలంగాణ సంస్కృతులు గౌరవించడం అంటే? కేసీఆర్ని మించిన నియంత పాలన ఇప్పుడు రాష్ట్రంలో సాగుతుంది. బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది అంటే సిగ్గుపడాలి. బతుకమ్మ ఆడితే లా అండ్ ఆర్డర్ పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను మేము తెచ్చినామని ఒకరు, ఇచ్చినామని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు, తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్రణ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఒక నియంత 10 సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పుకున్న ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవాళ వ్యవహరిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్లకు? దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా బతుకమ్మ ఆడడానికి? కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిన వర్షం వచ్చింది, ఎవరైతే బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది, ఈ తగినాక కొద్దిసేపు ఆడుకుందామంటే నియమం 5:30 లోపల ముగించాలని కోర్టు ఆదేశాన్ని గమనించాల్సిన పరిస్థితి. కోర్టు ఆదేశము 5:30 వరకే చేయాలన్న పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది, ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో, కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు పరిమితి 5:30 వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోనే తడిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపియలేదు, వీళ్ళేదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపియలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క రాక్షస పాలనను, వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. వాళ్ళకంటే మించిన నియంత్రణ పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో, దుర్గాదేవిని పూజించుకుంటామో, అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నా. బతుకమ్మను ఆడుకుంటే మీకు వచ్చిన కష్టమేముందో అర్థం కాలేదు, దుర్గాదేవిని పూజించుకుంటే మీకు వచ్చిన కష్టమేందో అర్థం కాలేదు. ఈరోజు అమ్మవారి యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురి కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజలను ఒక గౌరవమైనటువంటి పరిపాలనను తెలంగాణలో కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారి భాషను చూస్తే అసలు ఒకరిని పోయి ఇంకొకరిని తెచ్చుకున్నట్టు ఉంది రాష్ట్రంలో. గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి యొక్క మాటలనే ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించినటువంటి వారు ముఖ్యమంత్రి గారి మాట్లాడినటువంటి భాషను కానీ మాటలు కానీ ఈరోజు వారిని మించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వరంగల్ నగరంలో స్వయంభుగా వెలిసి భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరణ్ నవరాత్రి మహోత్సవంలో 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారు గాయత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే సకల విద్య బుద్ధులు సిద్ధిస్తాయని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని అర్చకుడు నాగరాజ్ శర్మ తెలిపారు. స్వామి
నేను ఆర్తిపల్లి అయిపోయి ఆర్తిపల్లి ఏంటంటే ఒక్కడ కుప్పం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం కౌన్సిలర్ సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్, కుప్పం పురపాలక సంఘం టీడీపీ మహిళా అధ్యక్షురాలు శారద, భాగ్యలక్ష్మి, త్రిలోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21 వార్డులో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది అని అన్నారు. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ గారి సూచన మేరకు మేము వార్డు సభలన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎక్కడైతే పెన్షన్ల ఇబ్బంది ఉందో రైస్ కార్డు, సైటు ప్లస్ స్థలము ఇల్లు కావాల్సిన వాళ్ళు, ఆ ఏరియాలో రోడ్లు, డ్రైన్లు, స్తంభాలు, లైట్లు, నీళ్ళకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని విషయాల మీద ఈరోజు 22వ వార్డులో గ్రామ సభ జరుగుతుంది. ఆ సభలో సుమారు ఇప్పటికే 150 అప్లికేషన్ వచ్చినాయి. ఎక్కువ మంది 100 మంది సుమారుగా ఇల్లు కావాలని అప్లికేషన్ వేసినారు. అలాగే పెన్షన్లు కావాలని 15 వచ్చినాయి. ఈ విధంగా అన్ని వార్డులు కలిపి ఇప్పటివరకు సుమారుగా 4000 అర్జీలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పెన్షన్లు అయితే ఎంక్వైరీ కంప్లీట్ చేశాము. ఇక ఇల్లు కావాల్సిన వాళ్ళు, స్థలాలు కావాల్సిన వాళ్ళు, రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా ఎస్టిమేట్ వేస్తున్నాము. ప్లస్
ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇల్లు కావాలని పెట్టుకున్న ప్రతి ఒక్క అప్లికేషను వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ ముందుగా ఎంక్వైరీ చేస్తాడు. తర్వాత మున్సిపల్ కమిషన్ కూడా పర్సనల్గా వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. రాబోయే 6 నెలలలోపు ఈ సమస్యలన్నీ కూడా రోడ్లు, డ్రైన్లు, స్తంభాలు, లైట్లు, స్థలాలు, ఇళ్ళు, పెన్షన్లు, రైస్ కార్డులు, ఇట్లా అన్ని సమస్యలు కూడా వ్యక్తిగత సమస్యలు మరియు మౌలిక సదుపాయాలన్నీ కూడా త్వరలో రాబోయే 6 నెలల్లో పక్కా ప్రణాళికతో అర్హతలన్నీ పరిశీలించి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా మంజూరు చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము. డిపిఆర్లని తయారు చేసిన తర్వాత ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాత పెన్షన్ వాళ్ళకి పెన్షన్లు, రైస్ కార్డులకు అనుమతించిన రైస్ కార్డులు, ఇల్లు మంజూరైన తర్వాత ఇల్లు కూడా మేమే మున్సిపల్ సిబ్బంది వెళ్ళి చక్కగా వాళ్ళందరికీ శాంక్షన్ అయిన తర్వాత మేమే తెలియపరిచి వాళ్ళకి మార్కింగ్ ఇచ్చి అన్ని ఇల్లు కూడా మొదలు పెట్టిస్తాము. స్థలం లేని వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు వర్టికల్గా అపార్ట్మెంట్లు కట్టాలా, స్థలాలు ఇచ్చి ఇస్తారా, ఆ పాలసీ వారు తీసుకుంటారు. ఆ పాలసీ వచ్చిన తర్వాత కుప్పం పురపాలక సంఘ పరిధిలో అన్ని అర్హతలు ఉండే వాళ్ళకే అన్ని కూడా మంజూరు చేయడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది ఒకటే అని చంద్రబాబు తన రాజకీయాల ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డు అంశంలో చేసిన ఆరోపణలు, అసత్య ప్రచారాలకు ఏపీ ప్రజలను శాపించకండి. తిరుపతి ప్రతిష్టతను దెబ్బతీసినందుకు చంద్రబాబు కూటమి చేసిన అసత్య ప్రచారానికి విధించే శాపాన్ని ఆయనకే పరిమితం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం, దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను. ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి. చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తా ఉన్నా, అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి, ముక్కుంటున్నాం కూడా. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో దారుణం చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం వెళ్లి ప్రమాదవశత్తు మృత్యువాత పడ్డాడు వృద్ధుడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సూరాన్ గ్రామానికి చెందిన ఐలయ్య అనే వృద్ధుడు ఉదయం ఇంటి వద్ద నుండి పెన్షన్ డబ్బుల కోసం ఎల్కతుర్తి మండలానికి సైకిల్పై వెళ్లినట్లు చెప్పారు. మార్గమధ్యంలో అలసిపోయి మోరిపై గద్దె మీద కూర్చోగా కళ్ళు తిరిగి మోరులో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానిక ఎస్ఐ రాజ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామా చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సమాచారం మంచిగా అటు కడప జిల్లాలో విహారయాత్రలు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందింపజేస్తాయని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి ఏపీ దర్శన్ పేరుతో జిల్లా నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 500 మంది విద్యార్థులతో విజ్ఞాన విహారయాత్రకు బయలుదేరిన బస్సులను కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జెండా ఊపి ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్. 500 మందిని 44 మంది టేక్ కేర్ చేయాలంటే చాలా టఫ్. కాబట్టి ఇది ప్రథమంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 500 మంది ఎట్లా పోయారో అట్టే ఎన్నిక రావాలి కడపకి. ఏం వస్తారా? ఏ తప్పు జరిగినా మళ్ళీ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, నేను కానీ మిగతా వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ ఇవ్వరు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ మీ అమ్మగారి దగ్గరికి వచ్చి మేము బాగా ఎంజాయ్ చేసామనాలా. ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇతర జిల్లాలకి కన్వర్ట్ చేసుకుని వాళ్ళు కూడా దీన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని జిల్లాకి ప్రోగ్రామ్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు మనం రావాలి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే
వెళ్ళాము, దేనికి వెళ్ళాము అనేది ఫస్ట్. ఇది ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్ లాగా మీరు ట్రీట్ చేసుకోవాలా. ఈరోజు దీనికి కలెక్టర్ గారు స్వర్ణాంధ్ర 2047 పెట్టారంటే దానికి ఒక అర్థం కూడా మనం వెతుక్కోవాలి, ఎందుకు పెట్టారని చెప్పేసి. రేపు 100 సంవత్సరాలు అయిపోతానే మనకు స్వాతంత్రం వచ్చి 47 కల్లా మనము ఎక్కడ మనము రీచ్ అవ్వాలా, మనం ఎలాంటి పొజిషన్లో ఉండాలా అనే ఆలోచన ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విజనరీ ప్రోగ్రామ్ ని తయారు చేస్తున్నారు. చెప్పి మనకందరికీ కూడా ఆలోచన రేకెత్తించడానికి చేసుకున్న గొప్ప కార్యక్రమం. ఒక రకంగా అందులో భాగంగానే అంటే ఏదైనా ఒక మంచి ఆలోచన చేయాలంటే మనకు ఒక మంచి ఎక్స్పోజర్ ఉండాలి, అవునా కాదా? ఒక మంచి అవగాహన అన్నది ఉండాలన్నమాట. ఆ విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఏపీ దర్శనం కార్యక్రమం రూపకల్పన చేసి ఈరోజు మీ అందరినీ ఒక సురక్షితంగా ఒక 11 ఆఫీసెస్ 11 బస్సుల్లో పంపిస్తున్న కార్యక్రమానికి మనకి విశిష్ట అతిథిగా విచ్చేసిన మన గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ మాధవి గారికి, అలాగే మన ఎస్పీ హర్షవర్ధన్ గారికి, మన డిఎఫ్ సందీప్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన ఇతర మన ముఖ్యంగా మన డిఈఓ అనురాధ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి. అక్కడ మనం ఇది చూస్తే నేను ఎంతవరకు శ్రీ ఎయిర్పోర్ట్ వెళ్ళా. నేను తయారు చేసినప్పుడు తిరుపతి కలెక్టర్తో మాట్లాడుతూ నేను కూడా శ్రీ ఎయిర్పోర్ట్ వెళ్ళలేదు, మా పిల్లలు తీసుకెళ్ళలేదు, సరే మన పిల్లలు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళామని చెప్పి నేను మనసులో అనుకున్నాను అన్నమాట. సో శ్రీ ఎయిర్పోర్ట్ తర్వాత పులికాట్ లేక్ ఏంటంటే ఒక సముద్రం పక్కన మనకి ఎలా అయితే మనకి సాల్ట్ వాటర్ లేక్ ఎలా మీకు తెలుస్తుంది అన్నమాట. మీరు అందరూ చదువుతారు 10th క్లాస్లో మన ఇండియా మ్యాప్ మనం చేస్తాం, పులికాట్ ఎక్కడ ఉంది, కొల్లేరు ఎక్కడ ఉంది, లేకపోతే గోలార్ లేక్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూస్తాం. సో ఒక లేక్ మీరు చూడాలి. తర్వాత హైవేస్ గురించి, హైవే మీరు ఎక్కడ ట్రావెల్ చేసేటప్పుడు హైవే నెంబర్స్ మీద మీకు ఒక అవగాహన ఉండాలి. ఆ ప్లేస్ ఏ జిల్లాలు క్రాస్ అవుతుందో మీకు తెలియాలి. తర్వాత కొండవీడు ఏంటంటే ఒక మంచి ఫోర్ట్, అయితే ఫోర్ట్ అంతా ఉంటుంది కానీ బట్ ఒక హిల్ స్టేషన్ లాగా అంతా. నేను అక్కడ కలెక్టర్గా వెళ్ళిన తర్వాత మా తోట డెవలప్ చేశాను. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీనాథుడి గురించి కానీ కొండవీడు 2 రోజుల్లో వాళ్ళ వైభవం కానీ మీకు కనబడుతుంది. తర్వాత ముఖ్యంగా అమరావతిలో మీకు ధ్యానబుద్ధ ప్రాజెక్టు, అమరావతి స్తూపం, దాని అవశేషాలు కనపడితే అమరావతి మ్యూజియం ఉంటుంది. మన తొలి తెలుగు పదం నాగపు అన్నది అమరావతి స్తూపం నుంచి వచ్చింది. అందుకే అమరావతి కూడా మీ టూర్లో పెట్టడం జరిగింది. సరే మీరు తినపోయి ముందు వచ్చినది కానీ జస్ట్ ఒక విజయవాడ బ్యారేజ్ కానీ అక్కడ మంచిగా ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ మ్యూజియం పెట్టారు. ద్వారకా, తిరుమల, పోలవరం, యానం, కాకినాడ, తర్వాత విశాఖపట్నం, తర్వాత ఫైనల్గా ఇదంతా కూడా మాకు 8 రోజుల టూరు. సో చక్కగా ఆస్వాదించండి. ప్రతి విషయం పట్ల జిజ్ఞాస ఉండాలి. నేను ఎవరికైనా అదే చెప్తాను, ఏముండాలి? జిజ్ఞాస, తెలుసుకోవాలని తపన ఉండాలి. అదే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ఏదైనా వెళ్ళిన తర్వాత మీరు ఒక మంచి ఆ వృత్తిలో ఒక మంచి నైపుణ్యం సాధించే విధంగా తయారవడానికి మనకి ఇటువంటివన్నీ కూడా యూజ్ అవుతుంది. సో సేఫ్టీ గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు. నాకు మెయిన్ కన్సర్న్ మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా రావాలి. ముఖ్యంగా సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు బీచ్ చూడగానే కాస్త ఎక్సైట్ అవుతాం. ఆ ఎక్సైట్మెంట్ అనేది కొంతవరకు తగ్గించుకోవాలి. సో మీ టీచర్స్ వీళ్ళ సహకారంతో ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు బండి పేరు. సో మీరు ఇద్దరు ఎందుకంటే బీచ్ కానీ పోలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది చూసేటప్పుడు కానీ తర్వాత ఎక్కడైతే మీరు చెన్నూరులోని శనగకుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసిన నిందితులను సహకరించిన బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా, ఎన్నం బానయ్యలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. కేసు ఛేదనలో కృషి చేసిన ఏసీపీ వెంకటేశ్వర్, ఇన్స్పెక్టర్ రవీందర్ ఎస్ఐలు సుబ్బారావు, శ్వేత, కానిస్టేబుల్ రాజశేఖర్, భూమన్న, రమేష్లను డీసీపీ భాస్కర్ అభినందించారు. సెక్షన్ 3 PDPB యాక్ట్, సెక్షన్ 3 ఆఫ్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో మిగిలినటువంటి 3 వ్యక్తులు బత్తుల సమ్మయ్య, తర్వాత రామ్లాల్ గిల్డా, తర్వాత ఎన్నం బానయ్య, ఈ ముగ్గురిని ఈరోజు ఉదయం బస్టాండ్ సమీపంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈ కేసులో శనగకుంట మత్తడి పేల్చి వేసిన కేసులో వీళ్ళు ప్రధాన నిందితులు. వీళ్ళు బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా, వీళ్ళంతా కూడా ఒక టీం ఉంటుంది. వీళ్ళు టోటల్గా 13 మంది అక్యూజులు. ఈ 13 మంది అక్యూజుల్లో
14 మంది అక్యూజ్లో వీళ్ళు ముగ్గురు వీళ్ళు మెయిన్ పాత్ర వీళ్ళది ఇద్దరిది. ఈయన ఏంటంటే బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా అనేటోళ్ళు వీళ్ళు చెన్నూరులో వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళంతా కూడా ఎఫెక్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియాలో నీళ్లు మునుగుతున్నాయి, వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డొస్తుందా అన్న ఉద్దేశంతో ఇండ్లకి కాలనీకి నీళ్ళు వస్తున్నాయన్న సాకు చూపెట్టి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ని మోటివేట్ చేసి ఆ మత్తడిని కూల్చేయడానికి వీళ్ళు ఆయన డబ్బులు ఇచ్చి కూల్చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి మనం మొదటగా అరెస్ట్ చేసినటువంటి పెండ్యాల లక్ష్మీనారాయణ, భీమ్ మధుకర్, రాసమల్ల శ్రీనివాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డ్రిల్స్ చేసి బ్లాస్టింగ్ పెట్టి పేల్చివేయడానికి వీళ్ళు సహకరించారు. వీళ్ళంతా కూడా ఈ కొండ వ్యక్తులతో మోటివేట్ చేసి వాళ్ళతోని తర్వాత ఇక్కడ పబ్లిక్ వాళ్ళని మోటివేట్ చేసి ఇదంతా కూడా ఈ లక్ష్మీనారాయణతో చేయించినట్టుగా మనకు ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. వాళ్ళని ఈరోజు ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బస్ స్టాండ్ చెన్నూరులో జరిగింది. ఇన్ని రోజులు పరారీలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు మొదటి నేరస్తులు పెండ్యాల లక్ష్మీనారాయణ దొరికిన తర్వాత ఈయన ఇప్పటి వరకు వీళ్ళిద్దరు ముగ్గురు అబ్స్కాన్లో ఉండడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.